నమస్తే. సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అలాగే రిటైర్డ్ ఉద్యోగులు వారి పరిస్థితి ఎంత దయనీయంగా మారిందనేది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. వారికి రావాల్సినటువంటి బకాయిల విషయంలో గానీ, ప్రతి విషయంలో వారు ప్రతిరోజు నరకయాతన అనుభవిస్తున్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం అంటే వారు అంత బాధపడటానికి వెనుకున్నది ఎవరు అంటే ఈ ప్రభుత్వాలే. గత ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉంది. మీరే మా దేవుళ్ళన్నారు. మాకు సపోర్ట్ చేయండి. మీకున్నటువంటి సమస్యలన్నింటినీ మేము పరిష్కరిస్తాం అన్నారు. కానీ అంతంత మాత్రమే. మరి కూటమి అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్‌సీపీ అంత దారుణమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం 11 సీట్లతో. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఉద్యోగ, ఉపాధ్యాయ అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్, పెన్షనర్స్. ఇలాంటి క్రమంలో ఎన్నికల మేనిఫెస్టోలో చాలా క్లియర్ కట్గా కూటమి నేతలు ఆ రోజు చెప్పారు. 5 ఏళ్ల పాటు విధ్వంసకరమైనటువంటి పరిపాలనలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్యంగా జగన్ సర్కార్ మిమ్మల్ని మోసం చేసింది. కాబట్టి మీరు మమ్మల్ని ఆదరించండి, అభిమానించండి, ఓట్లు వేయండి. అలాగే నమ్మారు గుడ్డిగా. చివరికి ఏమైంది? ఈరోజు వారు ఎంత దారుణమైనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నారంటే దానికి సంబంధించి అనేక రకాలుగా పెండింగ్ బకాయిలు విడుదల చేయక రాష్ట్రానికి ఆర్థిక భారం ఉండొచ్చు, కానీ మిగిలిన పథకాలన్నీ సక్రమంగా మరి అమలు చేస్తున్నటువంటి తరుణంలో ఉపాధ్యాయ, ఉద్యోగ అలాగే పెన్షనర్ వర్గాలకు సంబంధించి మాత్రం ప్రభుత్వం ఎక్కడా కూడా ఒక సానుకూలమైనటువంటి విధానంతో మాత్రం స్టెప్ తీసుకోవట్లే. దీనికి సంబంధించి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఎప్పుడు కూడా సామాన్యుడి పక్షాన ఆలోచన చేస్తుంది. దీనిలో భాగంగానే జనవరి 25వ తేదీన విజయవాడలో రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మీయ సమావేశం. ఆ సమావేశంలో ఎంతోమంది రిటైర్డ్ ఉద్యోగులు, ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఆయా డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ వచ్చారు. వారి దీన పరిస్థితి ఏదైతే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు అందక, అలాగే వారు వైద్యం చేయించుకోవాలంటే ఎంప్లాయీ హెల్త్ స్కీమ్లో హెల్త్ కార్డు పనిచేయక చాలా దారుణమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మరి ఇవి రాష్ట్ర ప్రభుత్వాలకి కానీ పాలకులకి కానీ తెలియదా అంటే ఖచ్చితంగా తెలుసు. దీనిపై పోరాటం చేస్తాం, ఉద్యమం చేస్తాం, ఏదైతే పాలకుల మెల్ల ఉంచుతాం, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్తున్నటువంటి ఉద్యోగ సంఘ నేతలు వారి సామాజిక వర్గాల వారీగా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తూ ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేయటం మాత్రం విస్మరిస్తుంది. అది మాత్రం చాలా బాధాకరమైనటువంటి అంశం. ఇలాంటి సందర్భంలో చాలామంది ఉద్యోగులు కానీ పెన్షనర్లు అంటే రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు నిత్యం మాకు కాల్ చేస్తున్నారు, వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. అలాగే మేము చేసినటువంటి ప్రత్యేక వీడియోలు కానీ, అనాలిసిస్లు కానీ, అలాగే లైవ్ కార్యక్రమాల్లో కామెంట్స్ పెడుతున్నారు. దీనికి సంబంధించి అంటే మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లుగా ఒక సామెత ఉంది, పెద్దలు అంటారు. అలా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కొంతమంది మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి రిపోర్టర్లుగా మేము పెద్ద ఏదో సాధించేస్తున్నాం, మాకన్నా తోపులు ఎవరు లేరు అని చెప్పుకునేటువంటి కొంతమంది, నేను అందరిని అనట్లా, వారు చేస్తున్నటువంటి వీడియోస్ కానీ, వారు పెడుతున్నటువంటి థంబ్నెయిల్స్ కానీ, థంబ్నెయిల్ ఒకటి ఉంటుంది, అందులో మ్యాటర్ ఒకటి ఉంటుంది. దీనికి సంబంధించి అయోమయ గందరగోళ పరిస్థితుల్లో వారు ఉన్నారు. వారు ఆ విషయాన్ని కూడా మా దృష్టికి తీసుకొస్తే నేను ఆ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ ఏంటి అనేది స్టడీ చేశాను దాదాపుగా 2 రోజుల నుంచి. పైకి మాత్రం ఒక రకమైనటువంటి థంబ్నెయిల్, లోపల మాత్రం విషయం ఏముండదు. దీనికి సంబంధించి వారు నిజంగా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి బకాయిలు మనం తీసుకొని హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి, కానీ ఇప్పుడు వారికి ఆ పరిస్థితి లేదు. ఈ వచ్చేటువంటి వీడియోలు కానీ, దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ కానీ, కంటెంట్కి థంబ్నెయిల్కి సంబంధం ఉండదు. అలా కొంతమంది అంటే మేము కూడా యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నాం అని చెప్పుకునేటువంటి వారు, ఇక నేను దయచేసి అపార్థం చేసుకోవద్దు.
నా ఆలోచన ఏంటి, నా అభిప్రాయం ఏంటంటే కొంతమంది గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. అది కూడా మీకు చెప్తా. థంబ్నెయిల్స్ ఏం పెడుతున్నారు అవి కూడా మీరు చూడండి. ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఐఆర్ ప్రకటన, అకౌంట్లో జమ, ఆనందంలో ఉద్యోగులు. బ్రేకింగ్ న్యూస్, ఏపీ ఉద్యోగులకు పెన్షనర్లకు మధ్యంతర భృతి ఐఆర్పై ప్రభుత్వం సంచలన నిర్ణయం విడుదలంట. ఇక్కడే తెలిసిపోతుంది, సంచలన నిర్ణయం విడుదల. ఇదేమన్నా విడుదల చేయడానికి జీవోనా, లేకపోతే ప్రభుత్వం నుంచి ఏమన్నా ఒక అఫీషియల్ డాక్యుమెంటా? అంటే వారి స్థాయి, మెంటల్ కండిషన్ ఏ విధంగా ఉందనేది ఇక్కడ అర్థమైపోతుంది మనకి. ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా పెరగనున్న జీతాలు, కొత్త పీఆర్సీ ప్రకారం పే స్కేల్ లిస్ట్ ఇదే. ఇది చూసి ఓపెన్ చేస్తారు, అందులో ఏముండదు, ఈ రకమైనటువంటి థమ్స్. అలాగే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 30% మధ్యంతర భృతి, 3 డిఏలు విడుదల, ఉద్యోగులకు లక్షల్లో బకాయిలు జమ. ఈ మధ్య ఒక వారం 10 రోజుల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి ఇది. బ్రేకింగ్ న్యూస్, ఏపీ ఉద్యోగులు పెన్షనర్లకు 12వ పీఆర్సీపై సీఎస్తో ముగిసిన భేటీ, సంచలన నిర్ణయం విడుదల. కాపీ పేస్ట్ ఇది. నిర్ణయం విడుదల ఏంటండి? సంచలన నిర్ణయం అంటే సరిపోద్దిగా. అంటే ఆ థంబ్నెయిల్ పెట్టడం కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారు. ఏపీ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ 10,000 కోట్లు బకాయిలు విడుదల. ఇట్లా వారి పరిస్థితి ఎలా ఉంది అంటే, ఈ రకమైనటువంటి థంబ్నెయిల్స్ పెట్టి వారిలో ఒక రకమైనటువంటి ఆందోళన కలిగించేటువంటి అంశంగా, మేము ఎప్పుడైతే ఉద్యోగులకు కానీ, రిటైర్డ్ ఉద్యోగులకు కానీ ఇలా జరుగుతుంది అన్యాయం, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, పాలకులు, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్, ఆయన సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. 40 years ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు, కాదనట్లా. కానీ మరి వారి యొక్క వెల్ఫేర్ అనేది కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం. మరి పట్టించుకుంటున్నారా అంటే లేదు. దీనికి సంబంధించి ఎందుకు ఈ వీడియో చేయాల్సి వచ్చిందంటే, వారు ఒక పక్కన మాకు ఎప్పుడు వస్తాయి బకాయిలు మహాప్రభు అని వేచి చూస్తున్నటువంటి తరుణంలో ఇలా సోషల్ మీడియా వేదికగా వారి వ్యూస్ కోసం లేనటువంటి అంశాన్ని తీసుకొచ్చి దాన్ని థంబ్నెయిల్స్లో పెట్టడం. ఇప్పుడు చదివినవి విన్నారుగా మీరు. ఏదైనా ఒక్కటైనా జరిగిందా? మరి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనేది మేము మా ఛానల్ తరపున, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్లుగానే చెప్తుంది. గాసిప్స్ కానీ లేనిపోయిన అంశాలను మాత్రం మేము ఎప్పుడు కూడా చెప్పం. ఒక అంశం మా దృష్టికి వచ్చిందంటే దాన్ని పూర్తి స్థాయిలో ధృవీకరించిన తదుపరి మాత్రమే మేము టెలికాస్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ 1 year కాలంలో మేము సాగించినటువంటి ప్రయాణం కానీ, సాధించినటువంటి విజయాలు కానీ మీకే తెలుసు. సో ఇలాంటి సందర్భంలో అంటే మా విన్నపం ఏంటంటే, కొంతమంది సోషల్ మీడియా వేదికగా ఎవరైతే ఇటువంటి వీడియోస్ కంటెంట్ పెడుతున్నారో వారికి మా యొక్క విన్నపం, మా రిక్వెస్ట్, దయచేసి మీ ఆలోచన విధానం మార్చుకోండి. వారికి అనవసరమైనటువంటి ఒక గందరగోళ అయోమయ పరిస్థితుల్లోకి మాత్రం తీసుకువెళ్ళొద్దు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. రావాల్సినటువంటి బకాయిల విడుదల విషయంలో ఉగాదికి మేము చేస్తున్నాం అని ఒక భరోసా ఇచ్చింది ప్రభుత్వం. కొంతమంది ఉద్యోగ సంఘ నేతలు వెళ్ళి కలిస్తే చెప్పినటువంటి పరిస్థితి. డిఏ విడుదల విషయంలో ఎంత హైడ్రామా నడిచింది. దానికి సంబంధించి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో చర్చలు జరిపినటువంటి ఉద్యోగ సంఘ నేతలు ఆ మధ్యాహ్నం సమయంలో మళ్ళీ ముఖ్యమంత్రి గారితో సమావేశం. ఆ సాయంత్రం దీపావళి పండుగ చేసుకొని ఘనంగా సూపర్గా అన్నారు ఒక డిఏ ఇచ్చి. దానికి సంబంధించి ప్రభుత్వంపై తీవ్రమైనటువంటి వ్యతిరేకత, అసంతృప్తి, నిరాశ, నిస్పృహ అన్నీ కూడా ఏకమయ్యాయి. అది కంటిన్యూ అవుతూనే ఉంది. కూటమి ప్రభుత్వానికి మా విన్నపం ఏంటి అంటే, దయచేసి వారి పరిస్థితిని, వారి యొక్క ఆరోగ్య పరిస్థితి, అలాగే ఆదాయ పరిస్థితి కూడా, వారికి ఎక్కడ కూడా డబ్బులు ముట్టేటువంటి పరిస్థితి లేదు. రిటైర్డ్ ఎంప్లాయీస్ గురించి చెప్పేది. దీనికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది హైకోర్టులో పిటిషన్ వేశారు. రిటైర్డ్ అయిన తర్వాత మా బకాయిలు ఎందుకు జాప్యం జరుగుతుంది, దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి, మాకు న్యాయం చేయాలి అని. దానికి సంబంధించి కొంత గడువు ఇచ్చింది, వారికి చెల్లించాలి అని చెప్పి. మరి కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో
తెలియనటువంటి పరిస్థితి. మొత్తానికైతే అంటే కూటమి ఇంత ఘన విజయం సాధించడంలో కీలకమైనటువంటి పాత్ర, భూమిక పోషించినటువంటి వర్గాలు ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్ వర్గాలని ఖచ్చితంగా చెప్పొచ్చు. మరి అటువంటి వారిని అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూటమి నేతలు ఎందుకు పక్కన పెడుతున్నారు, ఎందుకు నిర్లక్ష్యం చూపిస్తున్నారు అనేది ఇక్కడ చాలా కీలకమైనటువంటి పాయింట్. కాబట్టి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున ప్రభుత్వానికి మేము విన్నవించుకునేది, వేడుకునేది ఒకటే. వారి విషయంలో వారికి రావాల్సినటువంటి బకాయిలు, పక్క రాష్ట్రం తెలంగాణలో ఉన్నటువంటి వేల కోట్ల బకాయిలు ప్రతి నెల 700 కోట్లు కేటాయిస్తుంది రేవంత్ సర్కార్. ఏదైతే ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్లకు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు క్లియర్ చేయడానికి, కొన్ని కనీసం అలా అయినా సరే దశల వారీగా అయినా మీరు చెల్లించండి. పక్క రాష్ట్రం తీసుకున్నటువంటి విధానం ఏదైతే ఉందో, సిస్టమ్ ఉందో, దాన్ని ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయండి అని కోరుతున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటున్నాం. అలాగే ఏదైతే సోషల్ మీడియా వేదికగా తెలిసి తెలియనటువంటి జ్ఞానంతో ఈ రకమైనటువంటి థంబ్నైల్స్ పెట్టి వారిని అయోమయ పరిస్థితులకు మాత్రం తీసుకువెళ్ళొద్దు అనేది మా విన్నపం. ఖచ్చితంగా మేము ఎప్పుడు కూడా ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం ఉంది, ఏం జరుగుతుంది, ఎలాంటి డిస్కషన్స్ నడిచాయి అనేది ఎప్పటికప్పుడు మీకు వీడియోలు అందించడానికి నెంబర్ 1 న్యూస్ సిద్ధంగా ఉంది. దయచేసి ఇప్పుడు నేను చదివినటువంటి థంబ్నైల్స్లో ఉన్నటువంటివి అవైతే అసత్యం, వాటిని మీరు దయచేసి పట్టించుకోవద్దు. వారు కూడా కొంతమంది ఏవైతే ఈ థంబ్నైల్స్ పెడుతున్నారో వారు కూడా ఆలోచన విధానం మార్చుకొని అవసరమైతే మీరు చేతనైతే వారికి సహాయంగా, వారికి సపోర్ట్గా నిలబడి ప్రభుత్వం తరపున ప్రభుత్వానికి ఒక సందేశాన్ని ఇచ్చేటువంటి వీడియోలు చేయండి. అంతేగాని ఇటువంటి మాత్రం దయచేసి చేయొద్దని మా మనవి. దీనిపై మీ అభిప్రాయాలు తెలియజేయచ్చు కామెంట్ రూపంలో. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.